ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఈ రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా సింపుల్ రౌండ్. సో ఇటు నుంచి ఉన్న 5 మెంబర్స్, ఈ టీంలో ఉన్న 5 మెంబర్స్, మీరు అందరూ కూడా అక్కడ మీకు స్టెప్ ఉంది, దాని మీద కూర్చోవాలి. కూర్చున్న తర్వాత ఇక్కడ మీకు ఎల్ఈడిలోని ఒక 6 టాపిక్స్ డిస్ప్లే అవుతాయి. ఆ 6 టాపిక్స్ లోని ఏదో ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నౌ కమ్స్ ద క్రూషియల్ పాయింట్, ఎవరు సెలెక్ట్ చేసుకోవాలి. నా దగ్గర ఒక కాయిన్ ఉంటుంది, ఆ కాయిన్ కి ఒక సైడ్ రెడ్ కలర్ ఉంటుంది, ఒక సైడ్ బ్లూ కలర్ ఉంటుంది. ఎవరు ఏ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో నేను టాస్ వేసిన తర్వాత, సే సపోజ్ మీరు ఇప్పుడు రెడ్ చెప్పారు, యూ విల్ హ్యావ్ దట్ లిబర్టీ టు చూస్ ద టాపిక్. అదే వీళ్ళకి వచ్చిందంటే మీరు సెలెక్ట్ చేసుకుంటారు టాపిక్ ఏదైనా మీ ఇష్టం. ఆ టాపిక్ కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ నేను అడుగుతాను. ఎవరికైతే ఆన్సర్ తెలిసిద్దో ఫస్ట్ ఎవరైతే వచ్చి ఆ బజర్ నొక్కుతారు, యూ కెన్ వాక్, యూ కెన్ రన్, యూ కెన్ జంప్. బజర్ కొట్టిన తర్వాత మీరు రైట్ ఆన్సర్ చెప్తే మీకు ఒక పాయింట్ ప్లస్ ఆపోజిట్ టీం నుంచి ఎవరినన్నా మీరు ఎలిమినేట్ చేయొచ్చు. ఒకళ్ళు బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్పారు ఫర్ ఎగ్జాంపుల్, మీకు పాయింట్ ఉండదు, మీరు వాళ్ళ టీం నుంచి ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేయొచ్చు. అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫస్ట్ ఒక క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని, మీ టీం నుంచి వచ్చారు, బజర్ నొక్కారు, కరెక్ట్ ఆన్సర్ చెప్పారు, వాళ్ళ టీం నుంచి ఒకరిని ఎలిమినేట్ చేస్తారు. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ కి మీరు సేమ్ టాపిక్ మీద వెళ్ళొచ్చు, లేదంటే టాపిక్ చేంజ్ చేయొచ్చు. సో ఏ టీంలో అయితే తక్కువ మంది ఉంటారో వాళ్ళు ఓడిపోయినట్టు, ఏ టీంలో అయితే ఎక్కువ మంది ఉంటారో వాళ్ళు విన్ అయినట్టు. క్లియర్? సో మై డియర్ లవ్లీ ఫ్యామిలీస్, ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. Are you all ready? Ready. Yes, sir. ఇప్పుడు స్క్రీన్ మీద డిస్ప్లే టాపిక్స్ లోని ఫస్ట్ ఎవరు సెలెక్ట్ చేసుకోవాలి అనే దానికి మనం టాస్ వేస్తాం. ఓకే. ఈ కాయిన్ కి 2 కలర్స్ ఉన్నాయి, ఒక సైడ్ బ్లూ ఉంది, ఒక సైడ్ రెడ్ ఉంది. సో యా, రెడ్ కాబట్టి ఒక్కసారికి మా ఫేవరెట్ కలర్ అటువైపు వదిలేస్తున్నాం, మేము బ్లూ తీసుకుంటాం. బ్లూ, రెడ్. ఓకే. So can we have the topics on LED please? చెప్పండి ఏ టాపిక్? మా టీమ్ లో మోస్ట్ ఇంటెలిజెంట్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి we will go with mythology. So here comes your first question, very simple and easy question. పాండవులు ఎంతమంది, వారి పేర్లు ఏమిటి? యా, పాండవులు 5గురు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. జూనియర్స్, 4th రౌండ్ లో ఫస్ట్ పాయింట్ ఇస్ యోర్స్. బాలాదిత్యాన్ని అడగాల్సిన క్వశ్చన్ అది. కౌరవుల్లో 30 మంది పేర్లు చెప్పమని అడగాలి. So juniors, you're with 1 point and now you got a chance to eliminate seniors team నుంచి ఎవరైనా ఒకరు ఎలిమినేట్ చేయొచ్చు and you have to tell me the reason. Yes, we will go discussing and we will tell. డిసైడ్ అయ్యారా? సో ఈ ఆటగాళ్ళలో ఒక వేటగాడిని తీసేయాలి కాబట్టి ఆ లక్కీ ఎలిమినేషన్ ఎవరిదో కాదు, మిస్టర్ టాలెస్ట్ ఐఫిల్ టవర్ ఆఫ్ ద సీజన్. Let's move to the second question. Second question, do you want to change the topic or you want to stick to the same topic, mythology? తెలుగు. Okay, we'll go for Telugu. So here is my question, listen carefully. ఏడో ఎక్కం ఫాస్ట్ గా చెప్పాలి. సామ్రాట్ గారు మీ హ్యాండే వచ్చింది, సో ఫస్ట్ ప్రెస్ చేసింది వాళ్ళే. ఆపకుండా ఫాస్ట్ గా చెప్పాలి, ఎక్కడన్నా ఆగితే యూ విల్ బి అవుట్. ఓకే, రెడీ? హియర్ వి గో. 3 2 1 గో. 7 1 7, 7 2 14, 7 3 21, 7 4 28, 7 5 35, 7 6 42, 7 7 49, 7 8 56, 7 9 63, 7 10 70. Juniors, you got one more point. రెండు ఆన్సర్స్ బ్యాక్ టు బ్యాక్ మీరే చెప్పారు కాబట్టి నౌ యూ హ్యావ్ ద స్ట్రైట్ ప్రివిలేజ్ టు ఎలిమినేట్ సంబడి. ఓకే, మేము మా టీం నుంచి జాకీ గారిని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నాం. మీరేమన్నారు? వీళ్ళ టీమ్ లోంచి ఒక ప్లేయర్ ని ఎలిమినేట్ చేయండి. వాళ్ళు ఏం చేస్తున్నారు? మా టీమ్ లోంచి ఒక బజర్ ని ఎలిమినేట్ చేస్తారు. So with this, you got 2 points. Yes. Congratulations. Here comes your next question. Topic మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు సేమ్ టాపిక్ లో ఉంటారా? You want to choose వేరే టాపిక్ if you want.
Okay, we are going with cinema. థర్డ్ టాపిక్ వచ్చేసి సినిమా తీసుకున్నారు. సో సినిమాలో చాలా ఈజీ క్వశ్చన్, ఆలీ గారు నటించిన 3 ఫేమస్ క్యారెక్టర్ల పేర్లు చెప్పండి. మూడు ఫేమస్ క్యారెక్టర్ల పేర్లు. లక్ష్మి, ఎంత చేట, అక్కుబక్కుము. ఎంత చేట కాదు. సర్లే సర్లే. పిట్టల ద్వారా డాక్టర్ పాలి. డాక్టర్ పాలి. డాక్టర్ పాలి. ఓకే, వారు ఒక్కటి ఇవ్వడానికి ఏంట్రా బాబు ఎంతసేపు చేస్తుండ్రా? ఓకే, దట్స్ ఎ రైట్ ఆన్సర్. You got 1 point and you got a chance to eliminate. ఫస్ట్ ఆఫ్ ఆల్ జూనియర్స్ టీమ్ లో సీనియర్ ని ఏడవే తప్పు. కాబట్టి ఆ మిస్టేక్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా మా బాల్ ఆదిత్యాన్ని మాకు ఇచ్చేయండి. సో లాస్ట్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు గనక ఈ 2 బ్యాక్ టు బ్యాక్ చెప్తే గనక మీరే విన్నర్ అవుతారు. సో అన్న, ఇప్పుడు మీ ఛాన్స్, మీరు చూస్ చేసుకోవడానికి టాపిక్ రిడిల్స్. సో సీనియర్స్ టీమ్ పొడుపు కథలు చూస్ చేసుకున్నారు. సో హియర్ కమ్స్ యువర్ నెక్స్ట్ క్వశ్చన్, రిడిల్స్. మీరు చూస్ చేసుకున్న టాపిక్ ఇక్కడ మీ పొడుపు కథ ఏంటంటే, అందని వస్త్రంపై అన్ని ఒడియాలే. అందని వస్త్రంపై అన్ని ఒడియాలే ఏంటది? ఏం పొడుపు కదా? ఇది ఇప్పాలి. ఇది ఆకాశం అండ్ చుక్కలు, ఆకాశం అండ్ నక్షత్రాలు. రైట్ ఆన్సర్. ఈ పాయింట్ తో పాటు మేము మీకు ఒకరిని ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉంది. సో హూమ్ యూ వాంట్ ఎలిమినేట్? మిస్టర్ సామ్రాట్, హి ఇస్ కాలింగ్ యు, ప్లీజ్. బ్యాక్ టు బ్యాక్ 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు 2 డిఫరెంట్ టాపిక్స్ లోని. లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద ఎపిసోడ్, దీంతో డిసైడ్ అయిపోయింది ఎపిసోడ్ విన్నర్ ఎవరు అనేది. సో యూ వాంట్ టు చేంజ్ ద టాపిక్ ఆర్ యూ వాంట్ టు స్టిక్ ఆన్ ద సేమ్ టాపిక్? విల్ స్టే విత్ రిడిల్స్. సో రిడిల్స్, లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద ఎపిసోడ్. నీటిలో పుట్టింది, నీటిలో పడితే చచ్చిపోద్ది. నీటిలో పుట్టింది, నీటిలో పడితే చచ్చిపోద్ది. ఏంటిది? వర్షం, చినుకు. రాంగ్ ఆన్సర్. You got a chance to tell the answer. ఉప్పు ఉప్పు ఉప్పు. 4th రౌండ్ అయ్యేసరికి లాస్ట్ క్వశ్చన్ కి ముందు దాకా సీనియర్స్ టీమ్ విత్ 2 పాయింట్స్, జూనియర్స్ టీమ్ విత్ 2 పాయింట్స్, అందులో ముగ్గురు ఇందులో ముగ్గురు ఉన్నారు. కానీ లాస్ట్ క్వశ్చన్ లోనే జూనియర్స్ బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్పడంతో ఆ టీం నుంచి ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోయి అందులో 2, ఇందులో 3 మిగిలారు. సో ఎవరైతే హైయెస్ట్ మిగులుతారో యాజ్ ఆఫ్ మనకు తెలిసింది ఫస్ట్ నుంచి వాళ్ళే విన్నర్స్. కాబట్టి సీనియర్స్ టీమ్, యు ఆర్ ద విన్నర్స్ ఆఫ్ దిస్ ఎపిసోడ్.